లో ఉన్నా అండి. మనం ఎప్పుడు ఓల్డ్ స్టోర్లో ఉంటాం కదా, సో ఆ స్టోర్లోనే ఉన్నా. ఇందులో కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయి. నేను యాక్చువల్గా అక్కడ ఓపెన్ చేసి చూపించలేకపోతున్నా, కొన్ని కలెక్షన్స్ బిజీ ఉండడం వల్ల. టు ఆల్ ద దుబాయ్ పీపుల్, వీఆర్ కమింగ్ ఆన్ September 8th and I'll be updating you where we are coming, when we are going to come and at what time we are going to keep this stall there. And మీ అందరు కూడా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు దసరా కలెక్షన్స్. అండ్ ఇప్పుడు నేను ఒక కొత్త కలెక్షన్ చూపిస్తానండి. కాంజీవరం బార్డర్లో ఇదే సారీ 12,050% ఉంది కదా. ఇదే శారీ 12,050% కూడా ఉందండి. ఇప్పుడు 3,050% డిస్కౌంట్ అనమాట. అంటే అది ప్యూర్, ఇది సెమీ కంచిపట్టు. నేను ముందే చెప్తున్నా, అది ప్యూర్ కంచిపట్టు, ఇది సెమీ కంచిపట్టు అండి. సో ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3,050% డిస్కౌంట్. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. పైన వచ్చేసి ఓపెన్ బార్డర్ వచ్చింది, ఫ్లికర్ అవుతుందా. పైన వచ్చేసి కంప్లీట్ ఓపెన్ బార్డర్ వచ్చింది, కింద వచ్చేసి కంచి బార్డర్ ఉందన్నమాట. సో ఇది సెమీ కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టులో 12,050% రీస్టాక్ అయినాయి. సో అట్లా కొన్ని కలెక్షన్స్, కొన్ని డిజైన్స్ ఉన్నాయి. అండ్ మీ అందరూ పెన్ కలంకారీ శారీస్ కూడా అడుగుతున్నారు కదా, అవి కూడా రీస్టాక్ అయిపోయినాయి. సో ఇవన్నీ 3,050% డిస్కౌంట్ అనమాట. సో ఈ బ్యూటిఫుల్ శారీ, సో ఇందులో 12,050% తీసుకురా. సో ఇది వచ్చేసి 3,050% డిస్కౌంట్ అండి, సారీ. సో 3,050% డిస్కౌంట్ అనమాట. 1,500 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ సేల్ ఎప్పటిదాకా ఉంటుంది, ఈ కలెక్షన్ సేల్ అని మీరు అడగచ్చు. ఈ సేల్ వచ్చేసి మీకు ఓన్లీ 3 days మాత్రమే ఉంటుంది. ఇవాళతో స్టార్ట్ చేస్తే ఎల్లుండి వరకు ఉంటుంది అనమాట. సో అది కాదు, ఈ ఫోల్డ్లో, ఇది ఈ ఫోల్డ్లో ఉంది కదా ఒకటి, అవునా. ఇది 12,050% అండి, 6,000 రూపీస్. ప్యూర్ కంచిపట్టు శారీ ఇది కూడా. సో ఇది ప్యూర్ కాంజీవరం శారీ చూస్తున్నారు కదా, ప్యూర్ కంచిపట్టు ఇది. సో క్లియర్గా చూడండి దానికి దీనికి డిఫరెన్స్. సో అదే ఫోల్డింగ్ది, కానీ ఈ ఫోల్డింగ్ చేయించినాం మేము. సో 12,050% డిస్కౌంట్ ఈ శారీ. చూస్తున్నారు కదా, ప్యూర్ కంచిపట్టు అండి ఇది. డిజైన్ ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. సో ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, ఇంకా డిజైన్స్ ఉన్నాయి, చూపిస్తున్నా. 9,050% అంట, ప్యూర్ కంచిపట్టు 9,050%. మొన్నటి వరకు మనం ఇది 7,000, 8,000, 10% అమ్మినాం. అది అయిపోయినాక నేను పెన్ కలంకారీ శారీస్ చూపిస్తాను. ఎంత ఇది? 3,000 రూపీస్, 50% డిస్కౌంట్ అండి. పెన్ కలంకారీ 3,050% డిస్కౌంట్. కంప్లీట్ పెన్ కలంకారీ శారీ, కొత్త కలెక్షన్స్ రీస్టాక్ అండి. సో ఇది కూడా పెన్ కలంకారీ అండి, 3,050% డిస్కౌంట్ అనమాట. సో చూడండి, ఇది ఓపెన్ బార్డర్తో రీస్టాక్ చేసాము. ఇందులో కొన్ని కలర్స్, కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి. సో పెన్ కలంకారీ శారీ 3,050% డిస్కౌంట్. చూస్తున్నారు కదా, పెన్ కలంకారీ అని అడుగుతున్నారు కదా, పెన్ కలంకారీ కూడా రీస్టాక్ అని 1,500 రూపీస్ మాత్రమే పడుతుంది. సో నేను మీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, శ్రీముద్ర శారీస్ ప్యూర్ ఎంత బాగా అయితే రెడీ చేయగలుగుతుందో సెమీ కూడా అంతే బాగా రెడీ చేయగలుగుతుంది. సెమీ అయితే సెమీ అని చెప్తాము, ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్తాము. టు ఆల్ ద హేటర్స్ హూ ట్రైయింగ్ టు రిపోర్ట్ ద అకౌంట్, యూ కెన్ ట్రై టు రిపోర్ట్ ద అకౌంట్ అండి. రిపోర్ట్ చేసి ఏం చేస్తాను నాకు అర్థం కాదు. అంటే నేను ఇవాళ మార్నింగ్ లేవంగానే అనుకున్నా అండి, మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్ పోయిందిలే అనుకున్నా. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. స్టిల్ పెద్ద పెద్ద వాళ్ళు నాతో పోటీ చేస్తున్నారని. ఎన్నిసార్లు చెప్పినా మీకైతే సెన్సే ఉండదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ వర్క్ మీరు చేసుకోలేరు, పక్కన దాంట్లో ఎట్లా రాలేయాలని చూస్తారు. సో టు ఆల్ మై శ్రీముద్ర కస్టమర్స్, ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం అయినా ఏదైనా మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ అవ్వచ్చు. మేము ఇన్స్టాగ్రామ్ని నమ్ముకొని అయితే లేమండి. సిన్స్ 30 years నుంచి ఈ ఇన్స్టాగ్రామ్ని నమ్ముకొని ఉంటే ఈ బిజినెస్ ఎవరు చేయరు. మా క్వాలిటీ మిమ్మల్ని తీసుకొస్తుంది, అది ఒకటైతే చెప్తాను. అండ్ ఎవరైతే పోక్ చేస్తున్నారో, ఎవరైతే వాంటెడ్గా రిపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే వాంటెడ్గా నెగిటివ్ కమెంట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారో, నిజం ఎవరు అబద్ధం ఎవరో నాకు తెలుస్తుందండి. ఇన్ని ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు ఆ మాత్రం తెలివి లేకుండా అయితే ఉండదు. బట్ నేను స్ట్రైట్గా వచ్చి మీ ప్రూఫ్స్తో సహా నేను లైవ్లో చూపించి మీకు కాపీరైట్ వేసానంటే అస్సలు బాగోదు. ఎందుకంటే చెప్తున్నా, శ్రీముద్ర ఒరిజినల్ ఎట్లయితే తయారు చేయగలుగుతుందో సెమీని కూడా అంతే బాగా తయారు చేయగలుగుతుంది. సో మీరు బ్యాక్ ఎండ్లో ఏదైతే చేస్తున్నారో, నేను డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో
ఇన్స్టాలో మీరు పోస్ట్ చేసే సెమీలని చూపించాను అనుకో గలీజ్ ఇజ్జత్ అవుతుంది. ఇట్లాంటి సెమీల్ని ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నారు. ఒక 3-4 అకౌంట్స్ ఉన్నాయి. నాకు యాక్చువల్గా నేను వాళ్ళకి లీగల్గానే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నా, కానీ నేను అనుకున్న జనాలు ఏమంత పిచ్చోళ్ళు గారు అని. కానీ ఇప్పుడు తెలుస్తుంది నిజంగా జనాలు పిచ్చోళ్ళే అండి. ఏది చూపిస్తే చాలు అదే తీసుకోవడం. అది ప్యూర్ సెమీ అని తెలుసుకోవడం, సెమీని ప్యూర్ అని చెప్పినా అని తీసుకోవడమే. నిజంగా చెప్పేటోడికి ఈ రోజుల్లో రోజులు లేవన్న బాగా అర్థమవుతుంది. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, అవి మీ డబ్బులు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ప్రాపర్గా పెట్టుకోవాలి అని తెలుసుకోండి. నేను శ్రీముద్రలో ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. కావాలంటే మీరు ఎట్లాంటి టెస్ట్ సెంటర్కైనా పంపించుకొని టెస్ట్ చేసుకోవచ్చు. అంత 100% గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హూ ఆర్ సపోర్టింగ్ శ్రీముద్ర. స్టిల్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎవరో అన్నారండి గివ్ అవే తర్వాత మీ ఫాలోవర్స్ తగ్గిపోయినారా, గివ్ అవే తర్వాత మీ లైక్స్ తగ్గిపోయినారా అని. నేను లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం నేను ఈ బిజినెస్ని రన్ చేయట్లేదు, నిజమైన కస్టమర్స్ కోసం రన్ చేస్తున్నా. నాకు నిజమైన కస్టమర్స్ ఉన్నంత వరకు ఫాలోవర్స్ అవసరం కూడా లేదు. ఓకే, మీరు కావాలనుకుంటే అందరూ అన్ఫాలో కొట్టుకోండి, నాకు ప్రాబ్లం లేదు. నాకు నా క్వాలిటీని చూసి వచ్చే కస్టమర్సే కావాలి. ఇంత క్లియర్గా చెప్తున్నా, నాకు నా క్వాలిటీని చూసి వచ్చే కస్టమర్స్ కావాలి. నేనేమి నా రూమ్ రెంట్స్ లేకపోతే నా లైట్ రెంట్స్ అని నేను శారీస్లో తీయట్లే. నాకు నా రూమ్ రెంట్స్ ఎట్లన్నా పోనీ అనుకొని వచ్చిన ప్రైస్ వచ్చినట్టు కస్టమర్స్కి ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు పెన్ కలంకారీ నేను చూపించిన బయట 5,000 10% అమ్ముతున్నా నేను చూపించిన పెన్ కలంకారీ. బట్ మన దగ్గర డైరెక్ట్ 1,500 రూపీసే వస్తుంది. ఎందుకంటారు? మనం డైరెక్ట్గా వీవర్స్ అండి, వీవర్స్ కాబట్టికే ఉన్న దాని మీద ఒక 5% ప్రాఫిట్తోనే చేస్తున్నాం. జస్ట్ 5% మించి ప్రాఫిట్ వేసుకోవట్లేదు మేము. మీరు అవి లైవ్లో స్టోర్కి వచ్చి విజిట్ అయ్యి చూస్తేనే మీకు అదేంటో అర్థమవుతుంది. సో ఎంటైర్ స్టోర్లో అండి, కొంతమంది అన్నారు ఆన్లైన్లో చూపించిన కలెక్షన్స్ ఉండట్లే, ఈ స్టోర్కి వచ్చి చూపిస్తే సరే ఆన్లైన్లో చూపించిన కలెక్షన్ స్టోర్లో ఉండట్లే అని అంటున్నారు. ఒక క్లారిటీ అడుగుతా అండి, ఈ చీర ఆన్లైన్లో లైవ్లో చేస్తున్నాగా, ఏం లైట్స్ పెట్టుకొని ఏం పెట్టుకొని చేయట్లే కదా, లైవ్లో ఏదైతే ఉందో అదే చేసి చూపిస్తున్నాను. దాన్ని స్టోర్లో ఉండదంటారు ఏంటండి? ఇగోండి చూడండి, పేస్టల్ కలర్స్ లేవా, లేకపోతే లైట్ వెయిట్ పట్టు శారీస్ లేవా, 15,000కి 3, 10,000కి 4 శారీస్ లేవా, ప్యూర్ కంచి పట్టు శారీస్ లేవా, లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ లేవా, అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ లేవా, సెమీ కంచి పట్టు లేవా, ఇక్కత్ పట్టు శారీస్ లేవా, పెన్ కలంకారీ శారీస్ లేవా. ఇన్ని కలెక్షన్స్ ఉంచుకొని కూడా కలెక్షన్సే లేవని ఎట్లా అంటారండి? నాకు అర్థం కాదు. మీరు కలెక్షన్స్ లేవు అనే దాని బదులు మీరంటూ ఒక మైండ్లో ఒక శారీ గురించి రాకండి. చూసిన తర్వాత ఏది నచ్చితే అది తీసుకుందాం అనుకోండి. నాకు ఇదే చీర నచ్చింది, నాకు అదే కావాలి, అది ఉంటే తీసుకుంటా, లేకపోతే వెళ్ళిపోతా అంటే దట్స్ యువర్ మిస్టేక్, మా మిస్టేక్ కాదు. వచ్చిన తర్వాత లేవు అని అంటే, ఇప్పుడు ఈ చీర నచ్చిందండి, ఆ చీర కోసం ఇప్పుడు 2 lakhs మెంబర్స్లో ఒక 100 మెంబర్స్ అన్నాడు కదా, 100 మెంబర్స్లో ఒక్కళ్ళన్నా పర్చేస్ చేయరా? అది మీరు అది ఎందుకు ఆలోచించారు? నాకు అర్థం కాదు. ఈజీగా కలెక్షన్స్ లేవు, వేస్ట్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ సో లాంగ్ అని అంటారు. వెన్ యూఆర్ కమింగ్ టు ద స్టోర్, ఆ కలెక్షన్ లక్లో ఉంటే తీసుకోండి. దాంట్లో వేరే కలర్ ప్యాలెట్ ఉంటే వేరే కలర్ ప్యాలెట్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి మీరు కూడా ఇబ్బంది పడకండి అని చెప్తున్నా. ఈ లైవ్లో నేను ప్రతిదీ క్లియర్ చేయాలనే చెప్తున్నా. ఎందుకంటే ఇది బయట ప్యూర్ కంచిపట్టు అని అంటున్నారండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఒక్కసారి, నేను కావాలంటే నెక్స్ట్ టైం కనుక నాకు మళ్ళీ అదే రిపోర్ట్ వచ్చిందనుకో లైవ్లో సీదా నేను చూపిస్తాను. లైవ్లో నీకు నేను డైరెక్ట్గా చూపిస్తాను అనమాట. ఎందుకంటే నా ఒరిజినల్ కంటెంట్ రిమూవ్ అయింది, నాకు అది కోపం వస్తుంది. మీ అందరికీ తెలుసు సౌమ్య ఎప్పుడు కూడా కళ్ళ మీద సౌమ్య నీళ్ళు పెట్టుకోలేదు. మీ అందరికీ తెలుసు సౌమ్య మేకప్ ఆర్టిస్ట్, మీ అందరికీ ఎంత బాగా తెలుసు. నా ఒరిజినల్ కంటెంట్ వేరే ఫోటోగ్రఫీ వాళ్ళతో కావాలని రిపోర్ట్ కొట్టినారు. వాళ్ళకి ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు. ఆ కంటెంట్ చూపిస్తే ఆ బ్రైడ్ నేమ్ కూడా చెప్తా. బ్రైడ్ నేమ్ ఇస్ రోహిణి. షీ ఈజ్ మై 2021లో ఉన్న క్లయింట్. కిందికి ఎక్కడో ఉన్న వీడియోని తీసుకెళ్ళి రిపోర్ట్ కొట్టినారంటే హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ గట్స్. ఎందుకంటే నా పేజ్కి రిపోర్ట్ కొట్టే అంత గట్స్ లేవు, నా వీడియోస్కి రిపోర్ట్ కొట్టే అంత గట్స్ లేవు. ఇప్పుడు నా క్లయింట్ వీడియోస్ని, ఎందుకంటే నా ఎమోషన్ అండి, మేకప్ ఈజ్ మై ఎమోషన్. మీ అందరి వల్ల సౌమ్య మేకప్ ఆర్టిస్ట్ ఎంటైర్ వరల్డ్కి తెలిసింది. బట్ ఆ ఎంటైర్ వరల్డ్లో ఇలాంటి అన్వాంటెడ్ వరస్ట్ పీపుల్ ఉన్నారంటే స్టిల్ నాకైతే కామెడీగా ఉంది. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ పీపుల్. నేను కనుక ఒక కాపీరైట్ స్ట్రైక్ వేసి లీగల్గా వెళ్తే అస్సలు బాగోదు. నౌ శ్రీముద్ర కంపెనీ ఈజ్ అ రిజిస్టర్డ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, ఇప్పుడు ఇందులో ఎవరైతే
వర్క్ చేస్తారో వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మీలాగా స్టార్టప్ కంపెనీస్ అనుకోకండి, నిన్నగాక మొన్న పెట్టి మాకు 40 సంవత్సరాల ఫీల్డ్ ఉందన్న మాట చెప్పకండి. ఉంటే సీదా మగ్గం దగ్గర తీసుకెళ్ళి చూపి, నాకుంది ఆ కెపాసిటీ నా మగ్గాలు చూపించడానికి. అర్థమవుతుందా? మీరు బ్యాక్ ఎండ్లో ట్రై చేయకండి పోక్ చేయడానికి. ఎంత పోక్ చేసినా ఐ డోంట్ ఫాల్ డౌన్. గాడ్ ఈజ్ దేర్ విత్ మీ. ఓకే, మీలాంటి ఏదో క్యాండిడేట్లు అందరూ ఫేక్ అని ఎలిగేషన్స్ ఇచ్చేవాళ్ళు మీరు ఫేక్ అని తెలుస్తుంది అక్కడ. బికాజ్ మీ దగ్గర ఎలాగో ఉండట్లేదు, మా కలెక్షన్స్ చూస్తున్నారు, అవి కూడా చూడనికపోతే కళ్ళు మూసుకొని ఉండండి. అండ్ ఈ కలెక్షన్స్ అయితే ఇవైతే సెమీ కంచిపట్టు సారీస్ అండి. దీన్ని ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ ప్యూర్ కాంచీవరం శారీ అని చెప్తున్నారు. యాక్చువల్ నాకు ఇప్పుడే చూపించాలని ఉంది, బట్ నాకు ఇంకొక రిపోర్ట్ కనుక పడింది అనుకో, ఐఎమ్ రెడీ టు గో వేర్ ఎవర్. ఓకే, ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఎవర్. మళ్ళీ కనుక నా కంటెంట్ నా మేకప్ కనుక పోతే డైరెక్ట్గా నీ స్టోర్కి వచ్చి నా ఇన్స్టాలో లైవ్ పెట్టి చూపిస్తా, నా ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి మరి చూపిస్తా. మీరు అమ్మే కలెక్షన్స్, మీరు అమ్మే ఫేక్ కలెక్షన్స్ ప్యూర్ అని చెప్తున్నారని లైవ్ పెట్టి మీ ఇజ్జత్ మీరు తీసుకోకండి. ఐఎమ్ సీరియస్లీ వార్నింగ్ యూ పీపుల్. నా కస్టమర్స్ ముందు వార్నింగ్ ఇద్దామని వార్నింగ్ ఇస్తున్నాను. మైట్ బి ఇది మీరు చూస్తారు 100%. ఇది ఈ వీడియో చూడకుండా అయితే మీరు ఉండరు, ఎందుకంటే వెన్ మన శత్రువులు ఉన్నప్పుడు మనం ఏం పెడుతున్నామో అవి చూస్తారు కదా. సో వెరీ సీరియస్గా ఇస్తున్న వార్నింగ్. ఈ వార్నింగ్ కరెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది, లేదంటే డైరెక్ట్గా వచ్చినానంటే అస్సలు బాగోదు, కథ వేరేలా ఉంటుంది. ఓకే, సో చెప్తున్నా, నా కంటెంట్ నా సౌమ్య మేకప్ ఆర్టిస్ట్రీ నేను ఎన్నో ఇయర్స్ నుంచి చేసుకున్న కంటెంట్ పోయింది. అది నా క్లయింట్ నెంబర్ కూడా ఉంది. క్లయింట్ నెంబర్ విత్ శ్రీలత మేకప్ స్టూడియో అంటామే. శ్రీలత మేకప్ ఆర్టిస్ట్ అంట ఆమె ఎవరో, బ్రైడ్ రోహిణి ఇది క్లయింట్, నా బ్రైడ్. ఆ కంటెంట్ కాపీరైట్ అంట. నా దగ్గర ఒరిజినల్ కంటెంట్ ఇప్పటికి ఉంది, 2021 వీడియో. శ్రీలత మేకప్ ఆర్టిస్ట్, ఐ నో హూ యు ఆర్, ఫ్రమ్ రోజా మాకా. లైవ్లో మీ ఇజ్జత్ తీసినాను అనుకో ఇంకా గలీజ్ ఉంటుంది. స్టోర్కి వచ్చిన అనుకో ఇజ్జత్ తీసి పడేస్తాయి. ఓకే, సో ఎట్లాగో ఒరిజినల్ అకౌంట్ నుంచి మొన్నటి వరకు వేసారు, ఇప్పుడు ఫేక్ అకౌంట్ నుంచి వేద్దామని ఇస్తున్నారు. సో నాకు ఎవరితో శత్రుత్వం ఇష్టం ఉండదు, ఎవరితో ఇప్పటి వరకు నాకు లేదు. బట్ ఇప్పుడు తెలుస్తుంది ఈ స్టోర్కి వచ్చింది అంటే వెన్ ఐమ్ స్టార్ట్ డూయింగ్ దిస్ బిజినెస్ నౌ ఐఎమ్ కమింగ్ టు నో హూ ఇస్ ట్రూ హూ ఇస్ ఫేక్ అని. సో నేను కనుక సీరియస్గా తీసుకున్నానంటే చాలా డిఫరెంట్ ఉంటుంది కథ మాత్రం చెప్తున్నా. సో లైవ్లో నేను చూపిస్తాను ఈ లైఫ్ స్టోరీ ఏందో. సో ఇవన్నీ వచ్చేసి సెమీ కంచిపట్టు శారీస్ అండి. ఎంత ఇవి? 7,000కి 50% అనమాట. 7,000కి 2 శారీస్. సో ఇది 1 గ్రామ్ గోల్డ్ జరీ వీవింగ్ సెమీ కంచిపట్టు శారీ అండి. సో రస్ట్ గోల్డ్ జరీ వీవింగ్ ఉంది. సో ఇది నేను ప్యూర్ అని చెప్పట్లే, ఇలాంటి కలెక్షన్స్ ప్యూర్లో 15,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి అనమాట. పేస్టల్ కలర్స్ 3,500 రూపీస్ మాత్రమే పడుతుంది. సెమీ 1 గ్రామ్ గోల్డ్ రస్ట్ గోల్డ్ జరీ వీవింగ్ కంచిపట్టు శారీస్ అండి. సో చూడండి, సెమీ కాంజీవరం 1 గ్రామ్ గోల్డ్ రస్ట్ గోల్డ్ జరీ వీవింగ్ శారీస్ అనమాట. 7,000కి 2 శారీస్ అండి. 14,000కి 4 శారీస్ అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో కలెక్షన్స్. సో ఈ కలెక్షన్స్ ఈ డిజైన్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్.